कोकटपल्ली में वाक़ चंदना ब्रदर्स में चोरी का वाक़या पेश आया था। 45 तोले सोना और नकद रकम 5,24,000 रुपयों की चोरी की गई थी। इस सिलसिले में कोकटपल्ली पुलिस ने शिकायत दर्ज करते हुए तहक़ीक़ात का आगाज़ कर दिया था। चोरियों में मुलव्विस 5 अफराद की ख़तरनाक टोली को पुलिस ने गिरफ़्तार कर लिया। इन अफराद के ख़िलाफ़ मुख्तलिफ़ पुलिस स्टेशनों में मुक़दमात दर्ज है। इन 5 अफराद के पास से पुलिस ने 45 तोले सोना और नकद रकम 5,24,000 रुपयों को बरामद कर लिया। ये टोली बड़े शॉपिंग मॉल्स में मौके की तलाश करते हुए चोरियों को अंजाम देते हैं। इन 5 अफराद को पुलिस ने गिरफ़्तार करते हुए मुकदमा दर्ज कर लिया। IND टुडे के नुमाइंदे से बातचीत करते हुए मादापुर के डिप्टी कमिश्नर ऑफ पुलिस TK राणा ने ये बात बताई। భాగంగా పోలీసు దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత చాలా ఆసక్తి చేశారు. ఎవరైతే ఈ అఫెండర్ ఉన్నాడో ఈ కట్ట శివశంకర్ అలియాస్ లడ్డు అని ఒక వ్యక్తి, అలానే కట్ట సత్యబాబు అని చెప్పి అతని బంధువు ఈ ఇద్దరు కూడా చాలా తెలివిగా ప్లాన్ చేసి చంద్ర బ్రదర్స్ పైన టెర్రస్ మీద నుంచి ఎల్బీ నగర్ బిగ్ బజార్ లో అటెంప్ట్ చేశారు. మన దగ్గర చందన బ్రదర్స్ కుక్కట్పల్లి దగ్గర 14 అఫెన్సెస్ చెప్పారు. వాళ్ళు ఇవన్నీ కూడా కన్ఫెషన్ లో రాస్తున్నాం. వాళ్ళ రికవరీ వాళ్ళు చేసుకుంటారు. సరే ఇక్కడ ఇక్కడ నుంచున్న ఇద్దరు సార్ మాని సార్, నేను కర్ణంగా రాబాయి సార్. నా పేరు కట్టా సత్యబాబు అండి, మా అన్నయ్య పేరు కట్టా శివశంకర్. ఇద్దరం కలిసి 2007 నుంచి దొంగతనం చేస్తున్నాం సార్. రీసెంట్గా మే 26ని జైలు హాస్పిటల్ నుంచి ఎస్కేప్ అయ్యి హైదరాబాద్, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్ ఇవన్నీ తిరిగాం సార్. హైదరాబాద్లో చందన బ్రదర్స్ పక్కన షాప్ ఒకటి ఖాళీగా ఉంటే 6 రోజుల ముందు ప్లాన్ వేసుకుని అక్కడ నుంచి పక్క బిల్డింగ్ ఎక్కి పక్క బిల్డింగ్ నుంచి చందన బ్రదర్స్ ఎక్కి లిఫ్ట్ కింద కన్నం పెట్టాం సార్. కన్నం పెట్టి 10 లక్షల క్యాష్ ఈ గోల్డ్ తీసాం సార్. తీసిన 4 రోజులకి దొరికేసాం సార్. రాత్రికి తిరిగి ఫ్రెండ్స్గా మొత్తం అలవాటు అయిపోయింది సార్. ఇంకా Gracias.